ముందుగా నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామం నందు మండల ప్రజా పరిషత్ సభ్యత్వ సమావేశంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు నాయకులు. పోలేరమ్మ ఆలయంలో చోరీ. నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలోని నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటనపై ఐనవాలు పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయాల్లో వరుస చోరీలు. గత 10 రోజుల క్రితం శావల్యాపురం మండలం బొందిలిపాలెంలోని శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయంలో గత 10 రోజుల క్రితం చోరీ జరిగింది. అక్కడ కూడా తాళాలు పగలగొట్టి హుండీలోని నగదు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులతో సహా అపహరించి వెళ్లారు. ఆలయాల్లో వరుస దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం వినుకొండ పట్టణం ఆర్టీసీ డిపోలో ఇప్పటి వరకు 13 బస్సులు నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క బస్సు కూడా వినుకొండకు కొత్త బస్సు రాలేదని, ఎందుకు వైసీపీ పాలన ఒక డొక్కు పరిపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు గారు 2 నెలల పరిపాలనలోనే వినుకొండకు 13వ బస్సు కేటాయించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శోభన్ బాబు, వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్, ప్రతి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని నర్సరావుపేట రోడ్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో విలేకరులందరికీ ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇళ్ల నిర్మించి ఇస్తానని, అదేవిధంగా కాలనీలో మౌలిక సదుపాయాలైన మంచినీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో పనిచేస్తున్న సుమారు 100 మంది శివశక్తి నిరంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇన్సూరెన్స్ కట్టి ఆ పత్రాలను విలేకరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. ఘనంగా కామ్రేడ్ వైకంటి శివప్రసాద్ 21వ వర్ధంతి సభ. పేద ప్రజలు, కార్మికుల, కష్టజీవుల పక్షపాతి, సమసమాజ స్థాపనకై పోరాటాలు చేసిన సీనియర్ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ వైకంటి శివప్రసాద్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన 21వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ పుల్పుల వెంకట శివయ్య సాహచర్యంలో కమ్యూనిస్టు ఆశయాల సాధనలో అనేక పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన యోధుడు కామ్రేడ్ శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, మాజీ పట్టణ కార్యదర్శి పఠాన్ లాల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 12న మండల సర్వసభ్యత్వ సమావేశం. మండల పరిషత్ సర్వసభ్యత్వ సమావేశం ఆగస్టు 12న మధ్యాహ్నం 2 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం హాల్ నందు ఎంపీపీ జయశ్రీ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు అందరూ తప్పక హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.